రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకు ఒక కీలక అప్డేట్ తెలియజేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా, తీవ్ర అల్పపీడనంగా, ఇప్పుడు అల్పపీడనంగా మారింది. దాని ప్రభావంతో రాబోయే 24 అవర్స్లో అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27 సెంటీమీటర్ల కుండపోత వర్షం నమోదైంది. తిరుపతి జిల్లా చిట్టమూరులోనూ 27.6 సెంటీమీటర్ల వర్షం. ఇదేదో మిల్లీమీటర్ల వర్షం కాదు, సెంటీమీటర్ల వర్షం. ఒక 2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కరోజే కుమ్మరించింది. ఇక భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే, నైరుతి బంగాళాఖాతం అనుకుని ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో ఈ దిత్వా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అది తర్వాత అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే 24 అవర్స్ కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు కుండపోత వర్షాలు అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి జిల్లా చిట్టమూరులో 27.6, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు నమోదయ్యాయి. అందుకే ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలకి అవకాశం ఉంది. గంట వ్యవధిలో, 2 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు పడితే వర్షం మునికే. ఇక వర్షపాత వివరాలు మనం పరిశీలించినట్లయితే, చిట్టమూరు, సర్వేపల్లిలో కాకుండా నెల్లూరు జిల్లాలో ఇదగాలిలో 24 సెంటీమీటర్లు, అల్లంపాడులో తిరుపతి జిల్లాలో 23.8, విద్యానగర్లో తిరుపతి జిల్లాలో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, ఇక నెల్లూరు జిల్లాలోని మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, గూడూరు, సుల్లూరుపేట, చిత్తూరు జిల్లాలోని తొట్టెంబేడు ఈ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతాలు నమోదయ్యాయి. ఇది బుధవారం సాయంత్రం నాటికే. ఇక బుధవారం రాత్రి, గురువారం పడ్డ వర్షపాత వివరాలు ఇంకా రావాల్సింది. ఇక కృష్ణపట్నంలో కూడా 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాతీయ రహదారి జలమయం. నెల్లూరు జిల్లాపై వాయుగుండం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇది మంగళవారం, బుధవారం ఏకధాటిగా కుండపోత వర్షాలు కురవడంతో వాగులు పొంగి ప్రవహించే వెంకటాచలం మండలంలోని చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు ప్రాంతాల గుండా వెళ్ళే ఈ జాతీయ రహదారి పైగా వరద ప్రవహిస్తూ ఉంది. గతంలో కూడా ఇక్కడ జాతీయ రహదారి ఒకసారి కొట్టుకుపోయింది వరదలకి. ఇక బుజబుజ నెల్లూరు చెముడుగుంట వద్ద హైవే పైకి వరద నీరు పోటెత్తింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ జాతీయ రహదారి ప్రతిసారి సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంకటాచలం చేరుకోవడానికి కూడా 3 గంటల సమయం పడుతూ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలోని ముంపు ప్రాంతాలు కాలనీలు మునిగిపోయాయి. చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ కాలనీ, మల్లయ్యకుంట, బుజబుజ నెల్లూరు, ఆర్టీసీ డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి, శివగిరి కాలనీలు, జనార్దన్ రెడ్డి నగర్ కాలనీల్లో వరద నీరు చేరి 3 అడుగుల మేర నీరు చేరింది. ఇక మాగుంట లేఅవుట్ ఎప్పుడు మునుగుతాను అంటే రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ బ్రిడ్జిల కింద కూడా నీరు చేరింది. వెంకటాచలంలో ఒక మండలంలో 3000 ఎకరాల్లో వరి నారుమల్లు శుభ్రంగా నీట మునిగాయి. పంట నష్టం జరిగింది. ఇక తొట్టెంబేడు మండలం కానవరంలో విషాదం చోటు చేసుకుంది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక దిత్వా తుఫాను ప్రభావం పూర్తిగా ఇంకా తగ్గలేదు. ఇది అల్పపీడనంగా దీని ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పటికే తమిళనాడులోని 12 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదాయి. దాదాపుగా వరదలు వచ్చి 15 మంది చనిపోయారు, 19 మంది గాలంతయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. రాబోయే 24 అవర్స్ కూడా తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాలో అయితే పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఇంకా 2 జిల్లాలు కాకుండా ప్రకాశం, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య ఈ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 అవర్స్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలకి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. పంట హార్వెస్ట్ చేసుకునే రైతులు, ముఖ్యంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో హార్వెస్టింగ్ చేసుకునే రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ధాన్యంలో తేమ ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కొనుగోలు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకోవడానికి కూడా ఎండ కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది. రాబోయే 2 రోజుల పాటు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది.
గురువారం రోజు సాయంత్రానికి ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.